ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సౌకర్యాల కొరతపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించకుండా, ల్యాబ్స్ లేకుండా లక్షలు మిగుల్చుకుంటూ ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వాలంటూ గవర్నమెంట్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. పల్లవి, శ్రీనిధితో పాటు కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు జీతాలు ఇవ్వడం లేదు, కొన్ని కాలేజీలు నకిలీ ప్రొఫెసర్లతో అప్రూవల్స్ తెచ్చుకుంటున్నాయని ఆరోపించారు విద్యార్థి సంఘం నేతలు. ఏటా జేఎన్టీయూ నియమించే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు కూడా తూతూ మంత్రంగానే చెకింగ్స్ చేస్తున్నాయని అంటున్నారు విద్యార్థి సంఘాలు. కాలేజీల్లో స్టాఫ్ లేకున్నా, తగిన సౌకర్యాలు లేకున్నా అనుమతులు తెచ్చుకుంటున్నారని మండిపడ్డారు. ఈ వాస్తవాలను దాచిపెట్టి ఇంజనీరింగ్ కాలేజీలు ప్రభుత్వాలను బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సౌకర్యాల కొరతపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించకుండా, ల్యాబ్స్ లేకుండా లక్షలు మిగుల్చుకుంటూ ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వాలంటూ గవర్నమెంట్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మనతో పాటు మాట్లాడేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఉన్నారు. వెంకట్ గారు నమస్తే అండి. సంతోష్ గారు నమస్తే. వెంకట్ గారు, అసలు ప్రైవేట్ కాలేజీల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి, మీరేమంటారు? 100%. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజెస్ లో అదో ప్రైవేట్ కాలేజెస్ లో ఉండాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో, ల్యాబ్స్ కానివ్వండి, ప్రాపర్ ఫెసిలిటీస్ దాదాపు 80% మంది కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ దాన్ని పాటించట్లేదు. అండ్ ఈ రోజు అది పాటించకపోగా వాటిని పాటించమని చెప్పి అనేక సందర్భాల్లో విద్యార్థి సంఘాలుగా మేము, అదేవిధంగా అనేక విద్యార్థి సంఘాలు కూడా దానిపైన మాట్లాడే ప్రయత్నం చేసి దానిపైన మీరు సరి చేసుకోవాలని చెప్పినప్పుడు కూడా వారు ఏ రోజు కూడా చక్కదిద్దుకునే ప్రయత్నం చేయలేదు. ఈ రోజు ఏదైతే ఉద్దేశపూర్వకంగా దానితో పాటు పిల్లలు ఎవరైతే కోర్సు కంప్లీట్ అయిపోయిందో వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వమంటే ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పి పిల్లల్ని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర పైసలు కలెక్ట్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అండ్ లాస్ట్ 10 years లో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సుమారు 5,000 కోట్ల బకాయిలు పెండింగ్ ఉన్నప్పుడు నోరు మీద పని వీళ్ళు ఈ రోజు ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యులు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తుండ్రు. అండ్ నిజంగా వారికి చిత్తశుద్ధి, బాధ్యతనే ఉంటే విద్యార్థుల గురించి ఆలోచిస్తే విద్యను బోధించినప్పుడు విద్యార్థులకు అందించాల్సిన మౌలిక సదుపాయాలని ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ యాజమాన్యాల పైన ఉంటది. ఎందుకంటే అన్నిటి దృష్టిలో పెట్టుకుని వారికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు కానీ చెల్లించాల్సిన అవసరం ఉంటది. వాటిని చక్కదిద్దుకోకుండా ఇటు ప్రభుత్వం పైన ఒత్తిడి చేసి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం ఇది 100% కరెక్ట్ కాదు. అండ్ దీనిపైన విద్యార్థి సంఘాలు అందరూ కూడా తీవ్రంగా దీనిపైన మండిపడే పరిస్థితి ఈరోజు కనబడుతుంది. అంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలపై ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఇప్పుడు గతంలో కూడా వీళ్ళపైన విజిలెన్స్ ఎంక్వైరీస్ అవన్నీ కూడా పెట్టడం జరిగింది. చాలా మటుకు ప్రైవేట్ కాలేజీల పైన మౌలిక సదుపాయాలు లేవు, చాలా ఇబ్బందులు ఏ రకంగా ఉన్నాయో అనేక సందర్భాల్లో ఎన్టీవీలో కూడా అనేక కథనాలు మీరు కూడా చూపించడం జరిగింది. వాటన్నిటిపైన కూడా ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ పరిధిలో ఏదైతే ఉందో వారు ఒక ఎంక్వైరీ చేసి అసలు కాలేజీలో ఉండాల్సిన సదుపాయాలు ఏంది, వీళ్ళ కాలేజీలో ఉన్నవేంది, అన్నిటిపైన ఎంక్వైరీ చేసి దానికి సంబంధించిన దానిపైన తప్పనిసరిగా చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఇది కేవలం వారి రోజు ఫీజు రియంబర్స్మెంట్ అడుగుతున్నాను కాదు, తెలంగాణ రాష్ట్రంలో విద్యను ప్రక్షాళన చేసి మెరుగైన విద్యని అందించాలని ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారే విద్యాశాఖని వారి దగ్గర పెట్టుకోవడం జరిగింది. సో విద్యార్థులకి మెరుగైన విద్యని, దానితో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ ని ప్రభుత్వ రంగంతో పాటు ఈ ప్రైవేట్ రంగంలో ఏవైతే ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తుందో అక్కడ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా ఈ యొక్క కళాశాలల్ని ఆ రకంగా వాళ్ళు పెట్టించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మరోవైపు కొన్ని ప్రైవేట్ కాలేజీలు 4 నెలలుగా జీతాలు కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితి ఉందంటూ యాజమాన్యాలు చెప్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు అనే సందర్భాలు సరే వాళ్ళకు ఉన్న పరిస్థితులు వాళ్ళు చెప్తుండ్రు. అట్ ద సేమ్ టైం వారు మరి కాలేజ్ పెట్టినప్పుడు మెయింటైన్ చేయాల్సిన బేసిక్ స్టాండర్డ్స్ ని అయితే మెయింటైన్ చేయాల్సిన బాధ్యత కూడా వారిపైన ఉంటది కదా. అండ్ దానితో పాటు గత ప్రభుత్వంలో 5,000 పైచిలకు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉండే, ఈ రోజు కూడా నోరు మెదపలేదు. ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే మేము ఉపాధ్యాయులకి జీతాలు ఇవ్వలేకపోతున్నాము అని ఉద్దేశపూర్వకంగా బ్లాక్మెయిల్ చేస్తున్న సందర్భాలు కనబడుతున్నాయి. అండ్ దానితో పాటు
స్టూడెంట్స్ ఫీజు కట్టకపోతే సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్పి విద్యార్థులను అనేక సందర్భాల్లో ఇబ్బందులు పెడితే ఆ కథనాలు కొంతమంది విద్యార్థులు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న పరిస్థితులు కూడా మనం చూసినాం. ఈ యాజమాన్యాలు ఏ రకంగా ప్రవర్తించినాయో. మెయిన్గా కాలేజెస్లో స్కిల్స్ కూడా ఉండడం లేదు. అంటే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా స్కిల్స్ కోసం కోర్స్ జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కాలేజెస్ అన్నిటినీ కూడా బేసిక్ ఏదైతే విద్యార్థులకి ప్లేస్మెంట్ ఇప్పించే విధంగా కాలేజ్ అనేది ఉండాలి. అంటే విద్యార్థి తన దగ్గర చదువుకున్న తర్వాత బయటకు వెళ్తే తన కాళ్ళపైన తను నిల్చునే విధంగా విద్యని బోధించాల్సిన ఒక బాధ్యత ఆ కాలేజ్ సంబంధించిన ఆ కాలేజ్ పైన ఉంటది. ఆ ప్లేస్మెంట్స్ కానీ ఆ సంబంధించి ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వకపోగా ఏదో నామమాత్రానికి ఆ క్లాసులు కండక్ట్ చేస్తున్నామని చెప్పి ల్యాబ్స్ ని ప్రాపర్ గా కండక్ట్ చేయకుండా బేసిక్ నాలెడ్జ్ విద్యార్థులకు అందించకుండా ఉండడం వలన ఈ రోజు ఈ పరిస్థితి నెలకొన్నది. 100% ఈ స్థితి ఈ రోజు ఏదైతే కాలేజ్ యాజమాన్యాలు అందించాల్సిన ఆ రకంగా విద్యను అందించి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి విద్యార్థికి ఏదైతే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే ఈ రోజు ఇంతమంది నిరుద్యోగులు కూడా మన రాష్ట్రం నుండే పరిస్థితి ఏర్పడకపోతుండే. అలాగే నకిలీ ప్రొఫెసర్లతో ప్రైవేట్ కాలేజీలు అప్రూవల్స్ తీసుకుంటున్నాయని కూడా విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి. అంటే అధికారులను మేనేజ్ చేస్తున్నారా ప్రైవేట్ యాజమాన్యం? నకిలీ ప్రొఫెసర్స్ అంటే ఏదైతే సర్టిఫికేట్ ఉన్న లెక్చరర్ ఈ సంబంధించిన ఈ కోర్సు లేదా ఈ బిఏడో డిఏడో ఈ సంబంధించి అయితే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయో ఆ లెక్చరర్స్ ని నామమాత్రంగా వాళ్ళ నేమ్స్ ని ఎంట్రీ చేసి వేరే జేఎల్స్ అని వాళ్ళ కింద అసిస్టెంట్స్ తోటి విద్యని బోధించిన పరిస్థితులు అనేక సందర్భాల్లో అనేక కాలేజెస్ లో కూడా మనం వెలికి చూడడం జరిగింది. ఆ సంబంధించి ఆ క్వాలిటీ సంబంధించిన లెక్చరర్ పాఠం చెప్పాలని ఉన్నప్పటికీ కూడా ఆన్ పేపర్ ఆ లెక్చరర్ పేరు ఉంటది, కానీ అక్కడ పాఠం చెప్పేది ఆ లెక్చరర్ ఉండడు. ఆ లెక్చరర్ 2-3 కాలేజీలలో అదే లెక్చరర్ పేరుండి 2-3 కాలేజీలలో కేవలం ఆయన సర్టిఫికేట్ ని వాడుకునే పరిస్థితి కూడా మనం చూసినాం. అటువంటి అనేక విషయాలు కూడా బయటికి ఎన్నో సందర్భాల్లో ఆధారాలతో సహా బయటికి వచ్చినాయి. కంప్లైంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో కూడా 10 ఏళ్ళు నేను ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా పెద్ద పెద్ద కాలేజెస్ ఈ ఇష్యూస్ పైన కంప్లైంట్స్ పెట్టడం జరిగింది. ఎవిడెన్సెస్ తో పెడితే కొన్ని చోట్ల యాక్షన్ తీసుకున్నారు, కొన్ని చోట్ల వాళ్ళకు ఉన్న ఒక బలంతో యాక్షన్ తీసుకొని పరిస్థితులు కూడా ఉండే. అంటే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించడానికి అసలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు ఎలాంటి ప్రమాణాలు ఉండాలంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం? ఎడ్యుకేషన్ దానికి సంబంధించి ఏదైతే క్రైటీరియా ఏదైతే గతంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కాలేజ్ పెట్టినప్పుడు ఏవైతే బేసిక్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో విద్యార్థులకు అందించాల్సినవి ఆ బేసిక్ ఫెసిలిటీస్ తో పాటు ప్రాపర్ స్టాఫ్ ఆఫ్ క్వాలిటీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా క్వాలిఫైడ్ స్టాఫ్ విత్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా అక్కడ విద్యకి సంబంధించిన ప్రమాణాలు ఉండాల్సిన అవసరం ఉంటది. అవి లేవు కాబట్టి వాటిపైన తప్పనిసరిగా అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, మీరు ఆ రకంగా మీరు సరిదిద్దుకోవాలి, చక్కదిద్దుకోవాలని చెప్పి కొన్ని కాలేజెస్ దాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కొన్ని కాలేజీలు ఇలా ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఇబ్బందులు ఉన్నాయని చెప్పి సాకు చూపించి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండ్రు. కానీ తప్పనిసరిగా ఈ విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజా పరిపాలన పనిచేస్తుంది. అండ్ తప్పనిసరిగా మీరు చక్కదిద్దుకొని మీరు సరిపెట్టుకొని విద్యార్థులకి మెరుగైన క్వాలిటీ ఎడ్యుకేషన్ ని అందిస్తే చెల్లించాల్సిన బకాయిలను కూడా తప్పనిసరిగా ఎప్పటికప్పుడు గ్రీన్ ఛానల్ రూపంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్ గారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సౌకర్యాల కొరతపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించకుండా ల్యాబ్స్ లేకుండా లక్షలు మిగుల్చుకుంటూ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వాలంటూ గవర్నమెంట్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. పల్లవి, శ్రీనిధితో పాటు కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు జీతాలు ఇవ్వడం లేదు, కొన్ని కాలేజీలు నకిలీ ప్రొఫెసర్లతో అప్రూవల్స్ తెచ్చుకుంటున్నాయని ఆరోపించారు విద్యార్థి సంఘం నేతలు. ఏటా జేఎన్టీయూ నియమించే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు కూడా తూతూ మంత్రంగానే చెకింగ్స్ చేస్తున్నాయని అంటున్నారు విద్యార్థి సంఘాలు. కాలేజీల్లో స్టాఫ్ లేకున్నా, తగిన సౌకర్యాలు లేకున్నా అనుమతులు తెచ్చుకుంటున్నారని మండిపడ్డారు. ఈ వాస్తవాలను దాచిపెట్టి
ఇంజనీరింగ్ కాలేజీలు ప్రభుత్వాలను బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. పల్లవి, శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలు టీచింగ్ సిబ్బందికి 4 నెలలుగా జీతాలు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. కేసీఆర్ హయాంలో ఇంజనీరింగ్ కాలేజీల సౌకర్యాలపై విజిలెన్స్ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఇప్పటి వరకు నివేదిక వివరాలు బయటకు రాకుండా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు మేనేజ్ చేశారని అంటున్నారు. ఏటా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తనిఖీలు కూడా తూతూ మంత్రంగానే జరుగుతున్నాయని సమాచారం. సౌకర్యాలు లేకపోయినా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అనుమతులు ఇచ్చేస్తున్నట్టు ఆరోపిస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపుల కంటే ముందు ఇంజనీరింగ్ కాలేజీల్లో సౌకర్యాలపై నిగ్గు తేల్చాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.